నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. మరి ఈ రోజు నేను మరో కొత్త టెంపుల్తో మీ ముందుకు వచ్చాను. మరి నేను ఎక్కడున్నానంటే తిరుమలగిరిలో ఏఓ సింగ్లో మిల్కా సింగ్ కాలనీ ఆపోజిట్లో ఉన్న నాగదేవత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. మరి ఇది చుట్టుపక్కల సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం మిలిటరీ ఏరియా, డిఫెన్స్ ఏరియా అనేది కనిపిస్తుంది అనమాట. సో మరి దానికి తగ్గట్టుగానే మిల్కా సింగ్ కాలనీ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ కాలనీ ఆపోజిట్లోనే మన నాగదేవత అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. మరి ఈ టెంపుల్కి జనరల్గా అందరం మనం టెంపుల్ గుడి అని చెప్పేసి సంబోధిస్తాం, కానీ దీనిని మాత్రం టెంపుల్ అన్నారంట, గురుస్థానం అని చెప్పేసి అంటారంట. మరి గురుస్థానం అన్న పేరు ఎందుకు వచ్చింది? మరి లోపల ఉన్న నాగదేవత అమ్మవారికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మరి ఆ స్పెషాలిటీ ఏంటి, అసలు నాగదేవత అమ్మవారిని కూడా ఒకసారి చూసేద్దాం పదండి. నాగదేవత అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మరి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఈ గుడికి వచ్చే ఎవరైనా ముడుపులు కట్టుకున్నా ఆర్ఎల్స్ నాగదేవత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళ తీరని కోరికలు ఏమన్నా ఉంటే అవి తీరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక హోర్డింగ్ కనిపిస్తుంది చూడండి. జనరల్గా మనకి నాగపంచమి అనేది ఉంది కాబట్టి ఆ నాగపంచమికి సంబంధించి ఒక 3 days ఈ టెంపుల్లో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. లైక్ 7th August 9th August అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ వేస్తారు. Day 1, Day 2, Day 3 అని చెప్పేసి విత్ టైమింగ్స్ కూడా వేసారనమాట. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయని చెప్పేసి క్లియర్ కట్గా ఇక్కడ ఈ హోర్డింగ్లో అయితే తెలియజేయడం జరుగుతుంది. సో శ్రీ నాగదేవత నాగ గరుడ పంచమి కళ్యాణ మహోత్సవం అని చెప్పేసి హోర్డింగ్ అయితే ఉంది. మరి ఇక్కడ రకరకాల పూజలు చేస్తారు. మొత్తం 3 days కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నాగదేవతని కొలుస్తూ ఉంటారనమాట. మరి ఇది ఈ టెంపుల్లో ఈ నాగ పంచమికి సంబంధించిన విశేషాలు అనమాట. ఈ హోర్డింగ్లో మనకి చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది. మరి గుడి లోపలికి కూడా వెళ్ళి గుడి విశేషత ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందామా పదండి. వ్యూవర్స్, ఇప్పుడే మన నాగదేవత అమ్మవారి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాను. యాక్చువల్లీ లోపలనే షూట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఏంటి అంటే మనకి నాగపంచమి అనేది ఉంది కాబట్టి వరుసగా 7th, 8th, 9th అనేవి నాగపంచమికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. సో దానివల్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మనకి లోపల షూటింగ్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. సో అదర్ టైం వస్తే ఇస్తాము అని అన్నారు. సో నెక్స్ట్ టైం ఈ టెంపుల్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే మనం వీడియో చేద్దామా. మరి ఈ వీడియో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ అయితే ఇప్పటి టెంపుల్ కాదు, కొన్ని 100 years బ్యాక్ టెంపుల్ అనమాట. మరి ఇక్కడ నాగదేవత ఎలా కొలువై ఉన్నారు అన్న విషయానికి వస్తే ఆ చరిత్ర కోసం వస్తే ఇదంతా ఏఓసి ఏరియా అనమాట. చుట్టూ చూసుకుంటే చుట్టూ మనకి చెట్లు అనేవి కనిపిస్తాయి. ఒకప్పుడు ఇదంతా ఒక అడవి టైప్లో ఉండేదన్నమాట మొత్తం. సో అది మిలిటరీ కాంటోన్మెంట్ ఉన్న టైంలో అనమాట. మరి ఇప్పుడైతే ఇక్కడికి అప్పుడంటే బ్రిటిష్ కాంటోన్మెంట్ ఉన్న టైంలో, మరి ఇప్పుడైతే ఇక్కడ మొత్తం మిలిటరీ కాంటోన్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గుడిని అయితే చాలా డెవలప్ చేశారు. మరి అప్పుడు స్టోరీ విషయానికి వస్తే అప్పట్లో ఇంత పెద్ద టెంపుల్ అయితే లేదు. 100 years బ్యాక్ టెంపుల్ అన్నా కదా, అప్పుడు చిన్న పుట్ట ఉండేది, దాని మీద ఒక చిన్న గోపురం అయితే ఉండేది. మరి ఆ గోపురం ఏంటంటే అప్పుడు బ్రిటిష్ టైం అని చెప్పాను కదా, ఆ టైంలో బ్రిటిష్లు మాకు రావడానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, సో ఈ పుట్టనైతే కూల్చేసేయండి అని చెప్పేసి అనడంతో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. సో మరి వాళ్ళ ఆదేశాల మేరకు ఆ పుట్టని కొట్టేసడం జరిగింది. ఫర్ ది నెక్స్ట్ డే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వచ్చారో కొట్టేశారు. ఓకే, అండ్ అదే టైంలో వాళ్ళు కూడా అది చూసి పడిపోయారు అనమాట. అంటే అక్కడ అర్థమవుతుంది మన నాగదేవత మహిమ ఏంటి అని. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని డేస్ ఆర్ మంత్స్ తర్వాత ఏంటి అంటే మన ఈ గుడిని కట్టించిన అమ్మవారు ఎవరైతే ఉన్నారో మన జయలక్ష్మి అమ్మవారు అనమాట. ఆ అమ్మగారు ఏంటి అంటే లైక్ చిన్న వయసులోనే లైక్ ఒక 7 to 9 years ఆ ఏజ్లో ఏంటి అంటే జనరల్గా చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఎవరన్నా సరే పాముల్ని చూస్తే భయపడతారు. కానీ ఆ జయలక్ష్మి అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ చిన్నతనంలో అసలు పాముల్ని చూసి భయపడేది కాదంట, వెళ్ళి దండం పెట్టేదంట, మొక్కేదంట, అన్నీ చేసేది. సో ఇదే టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చూసి ఏంటి ఇట్లా పాములు చూస్తే ఆడుకుంటుంది, వాటితో దండం పెడుతుంది, పూజలు చేస్తుంది అని చెప్పి వాళ్ళు భయపడి ఇక్కడ ఇలా కాదు అని చెప్పేసి వెంటనే మన జయలక్ష్మి అమ్మవారికి పెళ్లి చేసడం జరిగింది. సో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు ఒక చిన్న బాబు నారాయణ స్వామి అని చెప్పేసి ఒక బాబు కూడా
పుట్టడం జరిగింది. ఆ చిన్న పిల్లాడు కూడా చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అని ఇట్లా సేవలు చేయడం, మెడిటేషన్ చేస్తూ దేవుని ప్రార్థించడం, ఇట్లానే ఆయన కూడా దేవుల్ని ప్రార్థిస్తూనే ఉన్నాడు. పేదలకి సాయం చేస్తూ ఇట్లా చిన్నతనం మొత్తం ఆయన బాల్యం అట్లనే జరిగింది. లైక్ ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలు అంటే ఆడుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు కదా. సో అట్లా కాకుండా అట్లా పెరగడం వల్ల ఏంటి అంటే నీ బిడ్డ కల్లో నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి నాగదేవత కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది. సో ఇదంతా కళ అని చెప్పేసి మన జయలక్ష్మి అమ్మవారు కూడా కళే అని చెప్పేసి ఊరుకున్నారు. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే భిక్షాటన చేయడానికి వస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళ కొడుకు కనిపించేవాడు అనమాట. అంటే అక్కడ ఏంటి అంటే అమ్మవారు, మన నాగదేవత అమ్మవారు ప్రూవ్ చేయడానికి ఇట్లా నీ బిడ్డ నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఇట్లా అడుక్కోవడానికి వచ్చేటట్టు, భిక్షాటన చేసుకోవడానికి వచ్చినట్టు, అది కూడా వాళ్ళ కొడుకు రూపంలో వచ్చి మాయమైపోయాడు అనమాట. సో నిజంగానే నా కల్లోకి వచ్చి చెప్పినట్టు నాగదేవత దగ్గర నా కొడుకున్నాడు, సో నేను ఎట్లన్నా గుడి కట్టాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఆ పుట్ట ఏదైతే ఉందో ఆ నాగదేవత దగ్గర కల్లోకి వచ్చి చెప్పిన పుట్ట అక్కడికి వెళ్ళి ఈవిడ గుడి చిన్న గోపురం టైప్లో కట్టడం జరిగింది. లైక్ పుట్ట అంటే ఎంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. మరి ఆ పుట్ట సైజ్ అంతనే గోపురం కట్టి ఉంచిన తర్వాత ఒక ముసలావిడి రూపంలో ఆ గోపురం దగ్గరకు వచ్చి, అది కూడా నాగదేవత అమ్మవారు, నాకు ఇంత చిన్న టెంపుల్ వద్దు, నాకు కొంచెం మంచి గోపురం కొంచెం పెద్దగా కావాలి అని చెప్పేసి అంటే మన విజయలక్ష్మి అమ్మవారు ఏం చెప్పారంటే, ఇట్లా నా స్తోమతకు తగ్గట్టు నేను కట్టాను, పెద్దది అంటే నా స్తోమత కాదు, నాకు అంత స్తోమత లేదు, కట్టడానికి డబ్బులు కూడా లేవు అని అంటే నాగదేవత అమ్మవారు ఒకటే చెప్తారనమాట. లైక్ నువ్వైతే పని స్టార్ట్ చేయి, డబ్బులు ఎలా రావాలో అట్లా వస్తాయి అని చెప్పేసి అనడంతో ఇంకా అక్కడ నుంచి చందాలు కానీ ఇట్లా మనీ ఉంటే ఆ ఫండ్స్ రావడంతో ఇప్పుడు ఈ గుడిని ఇంత పెద్దగా స్థాపించారనమాట. చూసారు కదా, చాలా పెద్ద గుడి. ఇంత చిన్న గుడి నుంచి ఇంత పెద్ద గుడి అయ్యింది అని అంటే, అండ్ అలాగే మెయిన్గా ఈ టెంపుల్లో కొన్ని చూసుకుంటే నా బ్యాక్ సైడ్ ఇట్లా చూసారా, నాగదేవతలు ప్రతిష్ఠించినవి ఉన్నాయి. ఇవన్నీ గుడి వాళ్ళు ప్రతిష్ఠించినవి కాదు, భక్తులు నమ్మకంతో వచ్చి నాగదోషాలు అని, కాలసర్ప దోషాలు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి దోషాలు ఉన్నవారు కానీ, లేదంటే ఇంట్లో కష్టాలు ఉంటాయి కదా, ఇట్లా లేదంటే పెళ్ళి కావట్లేదు నా కూతురికి, లేదంటే పిల్లలు పుట్టట్లేదని ఇట్లా కోరికలు ఉన్న వాళ్ళు కానీ, ఇట్లా దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఇట్లా ప్రతిష్ఠిస్తే, అండ్ అలాగే లోపల ముడుపులు కూడా ఉన్నాయన్నమాట. ముడుపులు కడితే వాళ్ళ కోరికలు తీరాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ విత్ ప్రూఫ్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా ఎవరిని మనం కదిలించినా సరే అదే చెప్తున్నారు, ఇక్కడ చాలా మహిమ గల నాగదేవత అమ్మవారు, ఇక్కడ కోరికలు చాలామంది తీరాయని చెప్పేసి, కోరికలు తీరిన తర్వాత వచ్చి దర్శించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ జయలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి అన్నా కదా, ఆవిడ ఏంటి అంటే ఇక్కడ మన నాగదేవత అమ్మవారిది ఏదైతే ఏమంటారు గోపురం, నాగదేవత అమ్మవారిది ఏదైతే ఆ మెయిన్ టెంపుల్ లోపల ఉందో ఆ బ్యాక్ సైడే మన జయలక్ష్మి అమ్మవారిది జీవ సమాధి అయిన ఒక స్థలం ఉందన్నమాట. దాని మీద అక్కడ మైనపు విగ్రహం శిల్పం అంటారు కదా, ఆ శిల్పం ఆవిడది కూడా ఉందన్నమాట. ఆ కింద ఆవిడ సమాధి అనేది ఉంది, జీవ సమాధి అయిపోయారనమాట. నేను ఇక్కడ నాగదేవతతోనే ఉండాలి, ఇట్లా నేను నాగదేవతలో కలిసిపోవాలని ఒక సంకల్పంతో ఆవిడ ఈడనే జీవ సమాధి అయిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వేరే అమ్మవారు వచ్చి మొత్తం చూసుకున్నారనమాట. సో ఇది మన నాగదేవత అమ్మవారి స్టోరీ అనమాట. ఏఓసిలో ఉన్న మన తిరుమలగిరి దగ్గర ఉన్న మన నాగదేవత అమ్మవారి టెంపుల్ విశిష్టత అయితే ఇది. నేనైతే ఫుల్గా వీడియో కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను, చాలా రిక్వెస్ట్ కూడా చేశాను వాళ్ళని, బట్ అయితే పర్మిషన్ ఇప్పుడైతే ఇవ్వలేము, నెక్స్ట్ టైం మీరు వచ్చైతే వీడియో తీసుకొని పక్కా ఇస్తామని అన్నారు. సో మీరు కూడా ఇలాంటి టెంపుల్స్ అయితే ఖచ్చితంగా, ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా మీరు దర్శించుకోవాల్సిందే. ఎందుకంటే చాలామంది భక్తులు అయితే ఇప్పుడు విగ్రహాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది భక్తులు. ఈ విగ్రహాలు ఇక్కడే కాదు, గుడి లోపల కూడా విగ్రహాలు అయితే అసలు ప్లేస్ గ్యాప్ కూడా లేదు సైడ్స్లో చూడడానికి. మొత్తం ఈ ప్రతిష్ఠించిన నాగదేవత విగ్రహాలే కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఈ గుడిని దర్శించాలని కోరుకుంటున్నా. మరి ఈ ప్లేస్ అయితే మనకి టెంపుల్ ఆపోజిట్లో ఉందన్నమాట. అండ్ మనకి ఎదురుగా ఒక కొలను కూడా ఉంది, చూసేద్దాం రండి. ఇది కొలను. మధ్యలో చూసుకుంటే మన 4 పక్కల నాగదేవత అనేది ఉందన్నమాట ఈ కొలను మిడిల్లో. అండ్ ఈ కొలను అవతల సైడ్ చూసుకుంటే మన జయలక్ష్మి అమ్మవారు అని చెప్పి అన్నా కదా, ఆ జయలక్ష్మి అమ్మ విగ్రహం అయితే అక్కడ ఉందన్నమాట. అది కూడా చూసేద్దాం రండి.
ఇక్కడ చూసుకుంటే మన ఈ గుడిని ఎవరైతే స్థాపించారు ఆ నాగదేవత కల్లోకి వచ్చి అని చెప్పి అన్నా కదా ఇందాక. సో ఆ జయలక్ష్మి అమ్మవారి విగ్రహం అయితే ఆడ ఉందన్నమాట. సో మనం ఈ వీడియోస్ అన్ని జనరల్గా మనం ఫుల్ వీడియో తీసుకుంటే మంచిగా ఉండే, బట్ మనకి పర్మిషన్ అయితే ప్రెసెంట్ ఈ నాగపంచమి సందర్భంగా మనకి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల సో జస్ట్ బయట ఈ అవుట్ వ్యూ వరకు అయితే మేము కవర్ చేయగలము. అండ్ నాకు తెలిసినంత వరకు కొంత స్టోరీని అయితే నేను చెప్పడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. అండ్ మరి ఇలాంటి మరిన్ని టెంపుల్స్ కూడా మన హైదరాబాద్లో ఉన్నవి కానీ లేదంటే మన ఏపీలో ఉన్నవి కానీ విజిట్ చేయాలంటే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? శోభ. ఓకే. ఇప్పుడు ఈ నాగదేవత అమ్మవారి టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఓకే. అంటే మరి గుడి కట్టించిన మన జయలక్ష్మి అమ్మవారు చూసినాం. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బిడ్డలు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ నాన్నను కూడా చూసినాం మేము. మా కేర్కే చూసినాం. ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, మంచిగా ఉంటుండే, మంచిగా చేస్తుండే, అనుకున్న పనులు అవుతాయి, దేవునికి మంచి కోరికలు నెరవేరుతాయి. మరి గుడి కోసం చూసుకుంటే చాలా మంది నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించారు కదా, అంటే కోరికలు తీరుతాయని నిజంగా తీరుతాయి? నిజంగా తీరుతాయి. నిజంగా అనుకున్న పనులు అవుతాయి, మంచిగా మొక్కుతే, మంచిగా చేస్తే. మీకు ఏమైనా తీరాయా అట్లా? మేము అనుకున్నాం. నాకు పిల్లలు కాకముందు నుంచి వస్తున్నా, నాకు ఒక కొడుకు ఒక బిడ్డే. ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. మన నాగదేవత అమ్మవారి టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? 1981 నుంచి అమ్మా. చిన్న గుడి నడిమిట్లో ఉండే, అప్పటి నుంచి అది పెద్ద అమ్మ ఉంటుండే, అప్పటి నుంచి ఉంది. ఇది స్వయంభూ గుడి. ఇక్కడ అన్నీ అప్పుడు ఏది అనుకుంటే అది జరిగేది. మీకు ఎప్పుడైనా జరిగిందా అట్లా? జరిగిందమ్మా. నాకు జాబే ఇక్కడ వచ్చినప్పుడు, అప్పుడు నాకు అక్కడ అమ్మగారు ఉండే, అప్పుడు తను చెప్పింది ఇది జాబ్ వస్తుంది నీకు తప్పకుండా అంటే, ఆమె చెప్పినట్లే నాకు మంచి జాబ్ వచ్చింది. ఓకే. అంటే అప్పటి నుంచి వస్తున్నారంటే మన జయలక్ష్మి అమ్మవారిని చూసారా మీరు? చూసాను. అదే అంటున్నా కదా, ఆమె తను ఉన్నప్పుడే ఆమెనే చెప్పింది. ఆమె దగ్గర ఉండేవాని ఇట్లా నాగ పంచమి, నాగ చవితి అప్పుడు వచ్చి సర్వీస్ చేసేవాని, కొంచెం ఉండి లోపల భక్తులు చాలా మంది వస్తుండే. ఆ భక్తులకు కూడా అప్పుడు మేము ఇది చేసి, ఆ గుడి చాలా చిన్నగా ఉండే, వెనకకి ఏం లేకపోతే ఏం లేదు. తర్వాత వెనక ఇది కట్టారు. అవును, ఒకప్పుడు చిన్న పుట్ట, చిన్న గోపురం లాగా ఉండి ఇది ఉండే. ఆ అమ్మ కూడా జయలక్ష్మి అమ్మగారు స్వయంగా కష్టపడ్డారు దీనికి, అన్ని ఇది చేసి స్వయంగా ఏదైనా సిమెంట్ కలపడం, ఇవ్వడం, ఇది ఎన్ని అడ్డులు వచ్చినా తను ఇది చేసుకొని చేసింది. ఒక సంకల్పంతో చేసింది. అన్ని దీనికి ఎంత మిలిటరీ వాళ్ళు చాలా కట్టొద్దు అది ఇది అని చేశారు. అయినా తను భయపడకుండా ఒక లేడీ నిలబడి తనే కట్టింది. ఇక్కడ మన జయలక్ష్మి అమ్మవారు ఇక్కడ నాగదేవతతోనే ఉండాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ జీవ సమాధి అయ్యారు అంటున్నారు. తను పెద్ద ఆమె ఇదే ఉంది. యాక్చువల్లీ వాళ్ళ బాబు నుంచి ఇది అయిందమ్మా. ఇది వాళ్ళ బాబు ఉండే, వాళ్ళ బాబుకు దీంతోనే నాగదేవతతో ఇదే అయితే అప్పుడు తన కళలో వచ్చి ఇక్కడ నేనున్నాను, వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వేరే తర్వాత ఇక్కడ వచ్చి ఇది చేశారు. అప్పటి నుంచి ఆమెకి ఇదే, ఇక ఆమె ఎక్కువ ఇది ఉంది ఇక్కడ. మీరు అప్పటి నుంచి వస్తున్నారు కదా, లైక్ భక్తులు ఏ విధంగా వస్తున్నారు అంటే నమ్ముతున్నారా భక్తులు ఇక్కడికి రావడం? నమ్మకం వచ్చింది, ఎందుకంటే ఇట్స్ ఏ మౌత్ క్యాంపెయిన్. చూస్తుంటే విగ్రహాలు కూడా చాలా ప్రతిష్ఠించున్నాయి చాలా. దాని తర్వాత అదే ఎవరికైనా నాకు దోషము, నాకు ఇది ఉంటే అది ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇది పోతే అందరికి చాలా మందికి బాగా జరిగింది. స్వయంభూ గుడి, అందుకే నుంచి ఇంకా పవర్ అనేది ఉంది. ఇంకా సిటీలో ఈ టెంపుల్ ఫస్ట్ ఉన్నది. ఇక్కడ స్పెషల్ దర్శనాలు అంటే మొత్తం డిస్ట్రిక్ట్లు, ఇక్కడ కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, కరీంనగర్, కల్కట్టా నుంచి కూడా భక్తులు ఉన్నారు. ఇక్కడనే వీళ్ళు సెటిల్ అయిపోయినారు. మళ్ళీ ఇక్కడ చూసేది 3-4 టెంపుల్ ఇవి ఫేమస్. ఒక నాగ్ టెంపుల్, ఒకటి కృష్ణ భగవాన్ టెంపుల్, ఇంకోటి గురుద్వారా, ఇవి మొత్తం ఒక సూర్య భగవాన్. ఇక్కడ చూసేది 4 టెంపుల్ ఫేమస్ ఉన్నది. చాలా పెద్ద భక్తులు రథసప్తమి రోజు చూసేది ఉంటుంది. ఇక్కడ నాగ్ టెంపుల్ది రేపటి దినంలో మీరు చూస్తే
అవును నాగపంచమి కాబట్టి ఇంకా అంగరంగ వైభవంగా చేస్తారు. ఫ్రైడే కూడా వచ్చింది కదా, అందుకని చాలా భక్తులు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఆడవాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అవును ఇట్లాంటి వాటి పూజల్లో. చాలా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? మేమైతే దగ్గర దగ్గర ఒక 50 సంవత్సరాలు అయింది మేడం. అప్పటి నుంచి. అప్పటి నుంచి చిన్న పుట్ట ఉంటుండే. మ్మ్. చాలా అమ్మవారు చాలా అంటే చాలా కష్టపడింది. అవును. చాలా కష్టాలు కూడా వచ్చినాయి, చాలా బాధలు పడ్డాను. అయినా కానీ ధైర్యం చేసి చాలా మెయింటెనెన్స్ అవును చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా చాలా అవన్నిటిని అడ్డంకులు. అధిగమించి. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. ఓకే. ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ కూడా మ్మ్. చేద్దాం అనుకున్నారు. ఓకే. అయితే దాని కూడా కొంచెం అడ్డంకులు వచ్చినాయి. అయినా కానీ వాళ్ళు కొంచెం ధైర్యం చేస్తున్నారు. అవును. వాళ్ళ మా నాగదేవత ఆశీర్వాదం ఎల్లప్పుడూ అంతే ఉంటాయి. ఆవిడ ఆశీర్వాదం ఉండాలి. అందులోనూ మిలిటరీ మిలిటరీ వాళ్ళు కొంచెము వాళ్ళకు డిఫెన్స్ ఏరియా కదా, వాళ్ళు ఎప్పటికీ ఇవి అన్నీ పట్టించుకోరు. సపోజ్ దాంట్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యప్ప స్వామి భక్తులు ఉంటే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అవును. ఇట్లా లేరు కదా, సివిలియన్స్ ఉన్నారు కదా, అందుకని. మీరు ఎప్పుడన్నా కోరికలు కోరుకొని ఇట్లా మొక్కులు తీర్చుకోవడానికి ఏమైనా ప్రతిష్ఠించారా ఇట్లా నాగదేవత విగ్రహాలు? చాలాసార్లు మాది ఒకటి ఇల్లు ఉండే సనత్ నగర్లో. అయితే దాని మీద చాలా కోర్టు కేసులు నడుస్తుండే. ఓకే. నేను మొక్కున్నాను అన్నమాట, తొందరగా అయిపోతుంది. ఇమీడియట్లీ అయిపోయింది. సంవత్సరాలనే డిసైడ్మెంట్ అయిపోయింది, ఓకే. నిజంగా గ్రేట్. కాంప్రమైజ్ అయిపోయింది. ఇమీడియట్లీ వాళ్ళు మన సపోర్ట్ చేసి ఏదైనా తలుచుకోండి మేడం, అయితే తలుచుకుంటే ఇమీడియట్లీ మనం చాలా ఎట్లా అంటే ఏళ్ళు కష్టపడి మనకు అవసరం ఉన్నది అంటే కాదు, మనం భక్తితో ఒక 5 వారాలు 7 వారాలు 11 వారాలు చేసినాం అనుకోండి, ఏదైనా తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. ఓకే. చాలా సత్యం అంటే సత్యం. మరి ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుడి మన హైదరాబాద్లో ఉండడం నిజంగా మన అదృష్టం. మన అదృష్టం, చాలా చాలా అదృష్టం అంటున్నాం కదా. ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే చాలా జనాలు బేగం బజారు, మన కోటి, నాంపల్లి చాలా జనాలు వాళ్ళే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసింది ఉన్నది మేడం. ఓకే. వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత పెద్ద టెంపుల్కి ఇంప్రూవ్మెంట్ అయిందన్నమాట. చాలా అంటే చాలా. థ్యాంక్ యూ సార్.